సో లాస్ట్ స్టోరీలో ఇంద్రజిత్ ఏం చేస్తుండు? యజ్ఞం చేస్తుంది దేనికోసం? పవర్ రావడం కోసం. మోర్ పవర్ కోసం కదా. ఆ, సో ఇంద్రజిత్ మోర్ పవర్స్ రావడానికి మ్యాజికల్ పవర్ యూజ్ చేసి ఒక టెంపుల్లో కూర్చొని యజ్ఞం చేస్తున్నాడు అని చెప్పేసి ఎవరు చెప్తాడు? రాముడికి వచ్చి విభీషణుడు వచ్చి చెప్తాడు. చెప్తే అప్పుడు ఏం చేస్తారంటే, అప్పుడు ఇంకేం చేస్తారు, రాముడికి చెప్పిన తర్వాత లక్ష్మణుడు ఉండి రామ అన్న నేను వెళ్ళి ఇంద్రజిత్ని ఆపుతాను, మ్యాజికల్ పవర్స్ మోర్ మ్యాజికల్ పవర్స్ రాకుండా అని చెప్తాడు. చెప్తే ఓకే అని చెప్పేసి రాముడు చెప్తాడు లక్ష్మణుడికి, నువ్వు ఒక్కడివే వెళ్ళకు, నీతో పాటు ఇంకెవరినైనా తీసుకొని వెళ్ళు అంటే అప్పుడు విభీషణుడు, లక్ష్మణుడు, ఇంకా కొంతమంది వానర సైన్యం అందరూ స్టార్ట్ అవుతారనమాట. స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉంటారు. సో హనుమంతుడు కూడా పోయిండట వీళ్ళతోటి. సో విభీషణుడికి తెలుసు ఎగ్జాక్ట్గా ఇంద్రజిత్ ఎక్కడున్నాడో. సో ఎందుకంటే లంక అంత ఎవరికి తెలుసు, లంక గురించి అంత ఎవరికి తెలుసు, లంకలో ఎక్కడెక్కడ ఏముంటాయో ఎవరికి తెలుసు? ఓన్లీ విభీషణ. సో విభీషణని తీసుకొని వెళ్ళిళ్ళనమాట. వెళ్ళి స్టార్ట్ అవుతున్నారు. స్టార్ట్ అయినాక ఫైనల్గా ఇంద్రజిత్ ఎక్కడున్నాడో ఆ ప్లేస్కి రీచ్ అయ్యిందంట. కానీ అక్కడ ఇంద్రజిత్ కనిపిస్తలేడంట. కనిపించకపోతే లక్ష్మణుడు, హే ఇంద్రజిత్ కమ్ అవుట్, నువ్వెక్కడున్నావో నాకు తెలుసు, ఆ మ్యాజికల్ పవర్స్ బిహైండ్ నువ్వు హైడ్ అయి ఉన్నావు నాకు తెలుసు, నువ్వు బయటికి రా అంటే అప్పుడు ఇంద్రజిత్ ఇట్లా సడన్గా అపియర్ అవుతాడు అనమాట. అపియర్ అయ్యి ఇంకా ఆయన అంటాడు, నాకు కోపం తెప్పివకు, నా యజ్ఞంని నువ్వు ఎందుకు మధ్యలో డిస్కంటిన్యూ చేయడానికి వచ్చినావు, అప్పుడు నాకు మ్యాజికల్ పవర్స్ రావు కదా అని చెప్పేసి అంటాడంట. అంటే లక్ష్మణుడు ఉండి, నువ్వు ఇట్లా మ్యాజికల్ పవర్స్ యూజ్ చేసుకొని ఎందుకు అందరినీ చంపడానికి ట్రై చేస్తావు అని చెప్పేసి అన్నాడంట. అనగానే ఇంక ఇద్దరి మధ్యలో వార్ స్టార్ట్ అయిందంట. వార్ స్టార్ట్ అవ్వగానే ఏమవుతుంది, ఇంద్రజిత్కి ఆల్రెడీ కొన్ని పవర్స్ ఉంటాయి కదా, ఆ మ్యాజికల్ పవర్స్ యూజ్ చేసి ఇంద్రజిత్ ఆరోస్ వేస్తున్నాడంట. కనిపించకుండా మాయమవుతూ వస్తూ వేస్తున్నాడంట. కానీ ఆల్రెడీ లక్ష్మణుడికి తెలుసు కదా ఇంద్రజిత్ అట్లా మాయమవుతూ వచ్చి వేస్తాడని చెప్పేసి. సో ఈసారి లక్ష్మణుడు కూడా ప్రిపేర్డ్గా వచ్చిండంట. ఏమేమి ఆరోస్ యూజ్ చేయాలో ముందే డిసైడ్ అయిందంట. సో ఇంద్రజిత్ ఒక ఆరో వేస్తే లక్ష్మణుడు వాటిని స్టాప్ చేస్తున్నాడంట. మళ్ళీ లక్ష్మణుడు ఆరో వేస్తే ఇంద్రజిత్ కూడా స్టాప్ చేస్తున్నాడంట. అట్లా చాలాసేపు ఫైటింగ్ అయిందంట. ఇంద్రజిత్ ఆరోస్ వేస్తాడు, లక్ష్మణుడు స్టాప్ చేస్తాడు, లక్ష్మణుడు ఆరో వేస్తాడు, ఇంద్రజిత్ స్టాప్ చేస్తాడు. సో అట్లా ఫైటింగ్ అవుతూ ఉన్నాక అయితే ఆ ఫైటింగ్ ఎవరు చూస్తున్నారు? హనుమంతుడును వానర సైన్యము చాలా ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారంట. ఏమవుతుంది ఇప్పుడు, ఎవరు విన్ అవుతారు అని చెప్పేసి. ఓకే, అయితే వీళ్ళు కొట్టిన యారోస్కి మౌంటైన్స్, ట్రీస్ అన్నీ కూడా ఇరిగిపోతున్నాయంట. అంత స్ట్రాంగ్ యారోస్ వేస్తున్నారంట. అక్కడ ఉన్న మౌంటైన్స్, ట్రీస్ అన్నీ కింద పడిపోతున్నాయంట. సో ఈ వార్లో ఇంద్రజిత్ అంటే ఏమేమి యూజ్ చేసిండు? సో వాళ్ళు యూజ్ చేసే యారోస్ని, పవర్స్ని ఏమంటారంటే అస్త్రాలు అంటారు అనమాట. సో ఇంద్రజిత్ వచ్చేసి శక్తి అస్త్రము, ఫైర్ అస్త్రము అండ్ ఆయనకున్న ట్రిక్స్ అన్నీ యూజ్ చేసిండంట. యూజ్ చేసి వేస్తూ ఉన్నాడంట. సో ఇంకా లక్ష్మణుడు ఏం చేసిండు, కామ్గుండి లక్ష్మణుడు ప్రే చేస్తుండంట రాముడికి, విష్ణుకి ఎట్లా ప్రే చేస్తారు? విష్ణుని ఎట్లా ప్రే చేస్తారు అందరూ? భగవతి వాసుదేవాయ అని ప్రే చేస్తున్నాడంట. ప్రే చేస్తూ ఆయనకు వచ్చిన పవర్ఫుల్ యారోస్ షూట్ చేస్తున్నాడంట. సో అట్లా రాముడు ఏం చేసిండు, రాముడు ఇంకా ఇట్లా కాదు, నేను నా నా మ్యాజికల్ అస్త్రం యూజ్ చేయాలి. ఇంకా రాముడికి ప్రే చేస్తుండు, వాళ్ళ అన్నకి లార్డ్ విష్ణుకి ప్రే చేస్తున్నాడు. ఎందుకంటే అవతారమ్స్ బోత్ అవతారమ్స్. సో ఇంకా లక్ష్మణుడు అంటే ఆయనకి సేజ్ అగస్త్య ఒక పవర్ఫుల్ యారో ఎట్లా వేయాలో టీచ్ చేసిండంట. సో ఈ పవర్ఫుల్ యారో ఎవరి నుండి వచ్చిందంట అంటే ఇంద్రుడు, విష్ణు అండ్ రాముడి ఎనర్జీ అన్నీ కలిపి ఉంటుందంట ఈ యారోలో. సో ఆ ఒక్క యారో ప్రే చేసి వేసిండంట. వెయ్యగానే ఫుల్ బ్రైట్ లైట్ వచ్చిందంట. ఇట్లా బ్రైటనింగ్ లైట్ వచ్చిందంట. ఇప్పుడు మాకు థండర్ వస్తే ఎట్లా వస్తుంది లైట్?
డమ్ ఢమ్ అని ఒక స్పార్కిల్ లాగా వస్తుంది కదా, ఫుల్ బ్రైట్గా వస్తాయి కదా. సో అట్లాంటి లైట్ వచ్చిందంట. లైట్ వచ్చి అది పోయి ఇంద్రజిత్ని తాకిందంట. ఇంద్రజిత్ని తాకగానే ఇంద్రజిత్ ఢమ్మని కింద పడిపోయిందంట. పడిపోగానే ఇంద్రజిత్కి పవర్స్ అన్నీ పోయినాయంట. ఇంద్రజిత్కి ఏం పవర్స్ లేవంట. సో ఇంకా ఇంద్రజిత్ అసలు ఏం చేసినా మ్యాజిక్ పవర్స్ వర్క్ అవ్వట్లేదంట. ఇంక ఇంద్రజిత్ ఫుల్ సాడ్ అంట. అయిపోయింది, నా పవర్స్ అన్నీ పోయినాయి, ఇప్పుడు నేను ఏం చేస్తా అని చెప్పేసి ఫుల్ సాడ్గా ఫీల్ అయిందంట. ఇంకా యారో ఉంటుంది కదా, మళ్ళీ లక్ష్మణ్ ఇంకొక యారో వేసిండంట. యారో అవగానే డైరెక్ట్గా ఇంద్రజిత్ హార్ట్లో గుచ్చుకుందంట. గుచ్చుకోగానే ఇంద్రజిత్ అక్కడికే చనిపోయిండు. ఇంద్రజిత్ డైట్. సో ఇంకా హనుమ ఉండి, లక్ష్మణ మీరు ఎంత మంచి పని చేశారు ఈరోజు, మీరు ఇంద్రజిత్ని అంతం చేశారు, మీరు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి ప్రేజ్ చేసిండంట హనుమంతుడు లక్ష్మణుని. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంద్రజిత్ చనిపోయిందని చెప్పి ఎవరికి చెప్పడానికి వెళ్తుంది ఆర్మీ? ఎవరు వారు లంక ఆర్మీ ఇంద్రజిత్ చనిపోయిందన్న న్యూస్ ఎవరికి చెప్పడానికి వెళ్తుంది? రావణ. సో ఇన్ అవర్ కమింగ్ స్టోరీ వీ విల్ సీ వాట్ రావణ డస్ ఇన్ ద వార్. ఓకే. No.